హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. రీసెంట్‌గా చాలా ఎంఎన్‌సి కంపెనీస్ అయితే హైరింగ్స్ అయితే అనౌన్స్ చేశాయి కదా! టీసీఎస్ కావచ్చు, క్యాప్‌జెమినీ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, విప్రో కావచ్చు. సో, వాటికి సంబంధించి మనం డైలీ ఎగ్జామ్ ప్యాటర్న్స్ గాని, లేదంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ గాని అన్నీ పోస్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు విప్రో టర్బో హైరింగ్ ఏదైతే ఉందో 2025 బ్యాచ్ పాస్ ఔట్స్ వాళ్ళకి కావాల్సిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? అంటే ప్రిపేర్ అవ్వాల్సిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? టాపిక్స్ ఏంటి? ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా మీకు కంప్లీట్‌గా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నిటికి ప్రిపేర్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో, ఎవరైతే యూట్యూబ్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అప్లై చేసుకుంటున్నారో మన ఎఫ్ఎల్ఎం నుంచి అవి కాకుండా మీకు ఇంకా కూడా ఫర్దర్‌గా కూడా మీకు నోటిఫికేషన్స్ కావాలంటే మీరు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఒకసారి మీరు ఈ పేజ్‌లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే పేజ్‌ని ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కూడా పేజ్‌ని అయితే మీరు రికమెండ్ చేయండి. సో, లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. విప్రో టర్బో నోటిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అన్నమాట 2025 బ్యాచ్ పాస్ ఔట్స్‌కి. అండ్ దీని యొక్క ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేశారన్నమాట. ఇంతకుముందు 20థ్ ఫిబ్రవరి ఉండేది. ఇప్పుడు 15థ్ మార్చ్‌కి అయితే వీళ్ళు ఎక్స్‌టెండ్ చేశారు కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అప్లై లింక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మీరు మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఈ, బీటెక్ అది కూడా సీఎస్‌సి, ఐటీ, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ అనమాట. వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2025 బ్యాచ్ పాస్ ఔట్స్ అనమాట. సో, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన అంటే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసే మెడికల్ బెనిఫిట్స్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ మీకు సీటీసీ చూసుకోవచ్చు. మీకు 5.5 ఎల్‌పీతో పాటు 1,00,000 మీకు రిటెన్షన్ బోనస్ కూడా వస్తుంది. లాస్ట్ డేట్ 15థ్ మార్చ్ అనమాట. అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విప్రో టర్బో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం మనం. దీంట్లో మొత్తం మీకు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ద్వారా అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 128 మినిట్స్ అయితే మీకు ఉంటుంది. టోటల్ మొత్తం అన్ని ఎగ్జామినేషన్స్ కలిపి. హియర్ ఈస్ ద డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది విప్రో టర్బో 2025 ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అనమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది. 16 క్వెషన్స్ అడుగుతారు. 16 మినిట్స్ అయితే మీకు టైమ్ ఇస్తారు. లాజికల్ రీజనింగ్ వచ్చేసి మీకు 14 క్వెషన్స్ అడుగుతారు. 14 మినిట్స్ టైమ్ లిమిట్ ఉంటుంది. వెర్బల్ అబిలిటీ 18 క్వెషన్స్, 18 మినిట్స్. కోడింగ్ సెక్షన్‌లో మీకు 2 క్వెషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు సింపుల్ క్వెషన్ ఉంటుంది. సెకండ్ వన్ కొంచెం టఫ్ క్వెషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు 1 అవర్ టైమ్ ఇస్తారు. రిటర్న్ కమ్యూనికేషన్‌లో మీకు 1 క్వెషనే ఉంటుంది. మీకు 20 మినిట్స్ టైమ్ ఇస్తారు. మీరైతే ఎస్సే రైటింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు కోడింగ్ క్వెషన్స్ ఉంటుందో అంటే మీరు ఖచ్చితంగా అవుట్‌పుట్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు అవుట్‌పుట్ రాకపోయినా పర్లేదు. పార్షియల్ అవుట్‌పుట్ తీసుకొచ్చినా సరే వాళ్ళు సాటిస్ఫై అవుతారనమాట. మీరు గనక ఎటువంటి అవుట్‌పుట్ తీసుకురాకపోతే మీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కనీసం అవుట్‌పుట్ ఒక్క టెస్ట్ కేస్ పాస్ అవ్వడానికైతే మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం మీకు 51 అప్రాక్సిమేట్‌గా టోటల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. విప్రో హాస్ నాట్ అఫీషియల్లీ కన్ఫర్మ్ ది ఎగ్జామ్ నంబర్ ఓకేనా. ఇది వచ్చి జస్ట్ అజంప్షన్ మాత్రమే. నెక్స్ట్ విప్రో టర్బో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు రిజిస్టర్ అవుతారు కదా! ఫార్మ్ ఫిల్ చేయడానికి సూపర్ సెట్‌లో నుంచి. సో, అది రిజిస్ట్రేషన్ అనమాట. నెక్స్ట్ ఆన్‌లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఇదే ఆన్‌లైన్ అసెస్మెంట్ అనేది. నెక్స్ట్ వాయిస్ అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది. తర్వాత మీకు బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్, ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అండ్ ఆఫర్ లెటర్ అనమాట. ఓకేనా. అంటే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి అక్కడ మీరు బాగా ప్రూవ్ చేసుకుంటేనే మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అది హైరింగ్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్ ది ఆన్‌లైన్ అసెస్మెంట్ టు ప్రొసీడ్ ద నెక్స్ట్ స్టేజెస్ విచ్ ఇంక్లూడ్ ద ఆన్‌లైన్ ఇంటర్వ్యూ. ఇన్ ద ఫైనల్ స్టేజ్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ అండ్ సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్ రిసీవ్ దేర్ ఆఫర్ లెటర్స్. విప్రో టర్బో ప్లేస్‌మెంట్ సంబంధించిన మీకు పేపర్ సెక్షన్స్ అనమాట ఇవి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే మీకు ఇందాక చెప్పా కదా మీకు 16 క్వెషన్స్‌కి 16 మినిట్స్ ఉంటుంది. మొత్తం మీకు ఎంసీక్యూస్ ద్వారానే ఉంటుందన్నమాట. కోడింగ్ క్వెషన్స్, రిటన్ కమ్యూనికేషన్స్ తప్ప మీకు అన్ని ఎంసీక్యూస్‌లోనే ఉంటుంది. కీ టాపిక్స్ ఏంటంటే మీరు మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, డైవర్సిబిలిటీ, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ స్పీడ్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ మీకు 14 క్వెషన్స్, 14 మినిట్స్ ఇవన్నమాట మొత్తం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మీకు ఓన్లీ విప్రోకనే కాదండి. చాలా ఎంఎన్‌సీస్ అన్ని హైర్ చేసుకుంటూ ఉంటారు కదా! ఫ్రెషర్స్‌కి టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, టెక్ మహీంద్రా, ఎల్&టీ ఇలాంటి ఎన్ని కంపెనీస్ మిమ్మల్ని ఐటీ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకోవాలి. ఇన్ఫోసిస్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి జెన్‌పాక్ట్. ఇలాంటి కంపెనీస్ మిమ్మల్ని ఎంతమంది హైర్ చేసుకున్నా సరే వాళ్ళకి ఫ్రెషర్స్‌గా వాళ్ళు చూసేది ఏంటంటే
మీ దగ్గర కాంపిటేటివ్ స్కిల్స్ ఉన్నాయా లేదా? మీ దగ్గర యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ ఉన్నాయా లేదా? సో, దీనికంటూ పర్టిక్యులర్ టాపిక్స్ అంటే మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, మీరు ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే మీకు సీఆర్‌టీ క్లాసెస్ జరుగుతాయి కాబట్టి, మీరు కంప్లీట్‌గా యాప్టిట్యూడ్, రీజనింగ్‌లో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్‌కి మీరు ఎలాగైతే ప్రిపేర్ అవుతారో, అలా గనక మీరు ప్రిపేర్ అయినట్టయితే యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ మీద మీరు ఈజీగా జాబ్స్ క్రాక్ చేయొచ్చు. మీరు జస్ట్ కోడింగ్ మీద మాత్రమే మీరు ఎక్స్‌ట్రా కాన్సంట్రేషన్ చేయాల్సుంటుంది. ఇవన్నీ మీరు కామన్‌గా నేర్చుకోవాల్సిన స్కిల్ సెట్ అనమాట. ఓకేనా? వర్బల్ అబిలిటీ మీకు 18 మినిట్స్, 18 క్వెషన్స్. వొకాబులరీలో మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంటెక్స్చువల్ వొకాబులరీ, గ్రామర్‌లో మీకు ఎర్రర్ ఐడెంటిఫికేషన్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. కాంప్రహెన్షన్‌లో మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి సెంటెన్స్‌లు కొన్ని ఇస్తారు. ఆ సెంటెన్స్‌ని మీరు రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? తర్వాత ఈ వర్బల్ సెక్షన్ ఎయిమ్స్ టు అసెస్ యువర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్ స్కిల్స్ అండ్ అబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ ఇన్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? అంటే ఈ రౌండ్స్ మీకు ఎందుకు పెడతారని చెప్పి అనుకోవచ్చు. వన్స్ మీ యాస్ ఎ ఫ్రెషర్‌గా మీ మైండ్ అనేది వాళ్ళు ట్యూన్ చేస్తారనమాట. అంటే ఇలాంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ పెట్టి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ యొక్క లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి డైరెక్ట్‌గా మిమ్మల్ని టెస్ట్ చేయకుండా ఇలా ఇండైరెక్ట్‌గా టెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఇలాంటి రౌండ్స్ అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్‌గా వాళ్ళకి ఇంటర్వ్యూస్‌లోనే ఉంటుంది కాబట్టి అక్కడే వాళ్ళు టెక్నికల్ ఇంటర్వ్యూలో వాళ్ళైతే ఆన్సర్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మీకు కోడింగ్ సెక్షన్‌లో మీకు చెప్పా కదా! 2 క్వెషన్స్ ఉంటాయి. 60 మినిట్స్ టైమ్ ఉంటుంది. ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. మీకు కొన్ని శాంపుల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అంటే శాంపుల్ కోడింగ్ క్వెషన్స్ కూడా ఉన్నాయన్నమాట. దీని మీద మీరు కంప్లీట్‌గా డిపెండ్ అవ్వద్దు. మీరు కూడా రీసెర్చ్ చేయండి. చాలా కోడింగ్ క్వెషన్స్ మీరు ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సినారియో బేస్డ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఒక క్వెషన్ ఈజీగా ఉంటుంది కదా! ఆ ఈజీ క్వెషన్ అయితే మీకు ఇలానే ఉంటుంది. ఈ ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఏదైతే కొంచెం డిఫికల్ట్ క్వెషన్ ఉంటుందో అది సినారియో బేస్డ్ ఉంటుందన్నమాట. ఆ సినారియోస్ అనేవి మీరు ఫాలో అవ్వి మీరైతే అవుట్‌పుట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే మీరు కంప్లీట్ అవుట్‌పుట్ తీసుకురావడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్ మీరు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అవుట్‌పుట్ పూర్తిగా రాకపోయినా పర్లేదు. మీరు అట్‌లీస్ట్ అటెంప్ట్ అని కీప్ ఫోకస్. ద కోడింగ్ సెక్షన్ టెస్ట్ యువర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. యూ విల్ బి ఆస్క్డ్ టు సాల్వ్ 2 కోడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీ లెవెల్ మే బి హై. ప్రిపేర్ థరోలీ బై ప్రాక్టీసింగ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ మీకు ఏదైతే ఒక లాంగ్వేజ్ మీరు స్టిక్ అయ్యి ఉంటారో ఆ లాంగ్వేజ్ మీరు ఫాలో అయితే చాలు. ఎయిదర్ జావా, సి ఆర్ పైథాన్ అనమాట. ఓకేనా? జావా స్క్రిప్ట్ కూడా కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. ఈ 3 జావా, సి, పైథాన్ అయితే మేజర్‌గా అయితే అడుగుతూ ఉంటారనమాట. దేర్ ఈస్ నో నెగెటివ్ మార్కింగ్. ఏ సెక్షన్‌లో కూడా మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. రిటన్ కమ్యూనికేషన్‌లో మీకు ఒకే ఒక క్వెషన్ ఉంటుంది. అది కూడా మీరు ఎస్సై రైటింగ్ రాయాలి. టోటల్ 20 మినిట్స్ అనమాట. డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుంది. దిస్ సెక్షన్ అసెస్ యువర్ అబిలిటీ టు ఎక్స్‌ప్రెస్ యువర్ థాట్స్ క్లియర్‌లీ అండ్ కన్సైస్‌లీ ఇన్ రిటన్ ఫార్మ్. ద టాపిక్స్ ఇంక్లూడ్ ఆర్గ్యుమెంటివ్ రైటింగ్, డిస్క్రిప్టివ్ రైటింగ్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ రైటింగ్, ఒపీనియన్ బేస్డ్ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్, కేస్ బేస్డ్ రైటింగ్, క్రిటికల్ థింకింగ్ బేస్డ్ రైటింగ్ అనమాట. సో, మీరు చాట్‌జీపీటీని తీసుకొని హెల్ప్‌గా తీసుకోండి. ఇలాగ నేను విప్రో టర్బోకి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెషర్‌గా. నాకు ఎలా ఎస్సై రైటింగ్ మీద నాకు ఈ టాపిక్స్ మీద అయితే నాకు ఎస్సైస్ అయితే అక్కడ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి, కొన్ని నాకు శాంపుల్ ఫార్మాట్స్ ఇవ్వు అని చెప్పి అడిగితే, అది మీకు కొన్ని ఇస్తుంది. అవి మీరు ప్రిపేర్ అయ్యి ఆ టైంకి మీరెళ్లి రాసినా సరే సరిపోతుంది. చాలా మందికి ఈ చాట్‌జీపీటీ యూజ్ చేయడం కూడా రాదనమాట. సో, అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. సో, ఎవరికైతే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తారో వాళ్ళు కనీసం చాట్‌జీపీటీని యూజ్ చేసి ఇలాగ మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ఇంటర్వ్యూ జేడీ దానికివ్వండి. ఇచ్చినప్పుడు అది మీకు దాన్ని అడగండి. ఇది నా జేడీ. నేను దీని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. నాకు కొన్ని శాంపుల్ క్వెషన్స్ ఇవ్వు. ఇది నా జేడీ. నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు మాక్ ఇంటర్వ్యూస్‌కి సంబంధించిన క్వెషన్స్ ఇవ్వు. దానికి ఆన్సర్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ క్వెషన్ అడుగు. ఇలాంటివి మీరు చేస్తూ ఉంటే దానికి ఫైనల్‌గా ఎవాల్యుయేషన్ అడిగితే అది మీకు కంప్లీట్ రిపోర్ట్ లాగా ఇస్తుందనమాట. సో, మీకు కంప్లీట్‌గా అంటే ఇంకొక పర్సన్ వచ్చి మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలని నీడ్ కూడా లేదు. ఓకేనా? కోడింగ్ క్వెషన్స్ కూడా మీరు చాట్‌జీపీటీని అడిగి తీసుకోవచ్చు. ఎందుకంటే దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి వేరే సోర్సెస్ నుంచి అవి డేటాని కలెక్ట్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ విప్రో టర్బో ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ టిప్స్. యాప్టిట్యూడ్ సెక్షన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఫోకస్ ఆన్ ప్రాక్టీసింగ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ప్రాబబిలిటీ. రీజనింగ్ సెక్షన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పజిల్స్ ప్రాక్టీస్ చేయండి. సీటింగ్ అరేంజ్‌మెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అదర్ లాజికల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. వర్బల్ అబిలిటీలు వచ్చేసి మీ వొకాబులరీ అండ్ గ్రామటికల్ నాలెడ్జ్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు ఒక సెంటెన్స్ చదివిన తర్వాత అది మీకు అర్థం అవ్వాలి. అప్పుడే మీకు దాని యొక్క ఔట్‌కమ్ ఏంటో మీకు తెలుస్తుంది. ఓకేనా? అది మీ యొక్క వెర్బల్ అబిలిటీ ద్వారా వాళ్ళు చెప్పేది. అంటే మీరు క్లయింట్స్‌తో మాట్లాడుతూ ఉంటారు కదా! సో, వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం కాకపోతే చాలా ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటివన్నీ టెస్ట్ చేయడం కోసం ఇలాంటి రౌండ్స్ అనేవి పెడుతూ ఉంటారు. నెక్స్ట్ కోడింగ్. బ్రష్ అప్ ఆన్ కోడింగ్ కాన్సెప్ట్స్ లైక్ అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఓకేనా? యాస్ ఎ ఫ్రెషర్‌గా ఇంతకుముందు డీఎస్ఏ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇప్పుడు డీఎస్ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే మీకు కంప్లీట్‌గా పెద్ద పెద్ద కోర్స్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ డీఎస్ఏలో ఉన్న అల్గారిథమ్స్ ఏంటి? డేటా స్ట్రక్చర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి?
వస్తాయని చెప్పి మీకు బేసిక్ ఐడియా ఉన్నా చాలు. మీరు ఈ డీఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ రిటన్ కమ్యూనికేషన్. ప్రాక్టీస్ రైటింగ్ ఎస్సేస్ అండ్ ఈమెయిల్స్ అండర్ ద టైమ్ కన్‌స్ట్రెయింట్ టు ఇంప్రూవ్ యువర్ రైటింగ్ స్కిల్స్. ఓకేనా? ఇక్కడ మీకు థింకింగ్ బావుండాలి. చాలామంది చిన్నప్పటి నుంచి కంటెంట్ రైటింగ్ మీద ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఈజీగా అయిపోతుంది. బట్ చాలామంది బట్టి పడుతూ ఉంటారు కంటిన్యూయస్‌గా. జస్ట్ వాళ్ళు బట్టి పడితేనే ఎగ్జామ్ రాయగలరు. అలాంటి వాళ్ళకైతే ఇది కొంచెం డిఫికల్ట్ అవుతుందనమాట. మీకు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే బయట జరిగే టాపిక్స్ మీద కొంచెం మీకు అవేర్‌నెస్ ఉంటే ఇలాంటివన్నీ మీరు ఈజీగా రాయొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ దీనికి కంక్లూజన్ మీరు ఒకసారి మీ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు బాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఈ ఎగ్జామ్‌ని అనేది మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చనమాట. సో, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, ఇంకా ఎవరైతే ఈ టర్బోకి అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే విప్రో టర్బో సెలక్షన్ ప్రాసెస్ గాని, ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్స్ మీద యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని కూడా ఫాలో అవ్వండి. And that's it for the today's video, guys. See you in the next video with a few more upcoming exam patterns, job updates, and signing off.